దారుణం జరిగింది. అత్తింటి వేధింపులకి ఓ గర్భిణి బలైంది. ప్రాణాలు తీసుకుంది ఓ గర్భిణి. సుస్మిత అనేటువంటి ఒక మహిళని అత్తింటి వారి వేధింపులే తను గర్భంలో ఉన్న సమయంలో కూడా వేధించడం మూలంగా తను బలమరణానికి పాల్పడింది. సుస్మితపై అనుమానంతో ఏకంగా ఎంతలా వేధించారంటే కడుపులో బిడ్డ ఉండగానే ఆ బిడ్డ నా బిడ్డేనా కాదా అని తేల్చుకోవడం కోసం పదే పదే మానసికంగా చిత్రహింసలు గురిపెట్టడంతో పాటుగా DNA టెస్ట్ చేయించాలని అటు అత్త భర్త వేధిస్తూ ఉండేవారట. కడుపులో బిడ్డ ఉండగానే DNA టెస్ట్ చేయాలని చెప్పి అడిగారంటే ఎంతటి దుర్మార్గంగా వాళ్ళు ఆలోచించి అర్థం చేసుకోండి. మనస్తాపంతో ఆ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి ఆ సుస్మిత అనేటువంటి ఆ సదరు గర్భిణి బలమరణానికి పాల్పడింది. అల్లాదుర్గ్ మండలం గడిపెద్దాపూర్లో ఈ ఘటన జరిగింది. 1.5 ఏళ్ల క్రితమే అభిలాష్తో సుస్మితకి వివాహం జరిగింది. ప్రస్తుతం 5 నెలల గర్భిణిగా ఉంది సుస్మిత. తన కూతురిని అత్తింటి వాళ్ళే చంపారని చెప్పి సుస్మిత పేరెంట్స్ అంటున్నారు. భర్త అత్తను కఠినంగా శిక్షించాలని అటు సుస్మిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సుస్మిత గర్భంతో ఉంది, 5 నెలల గర్భవతిగా ఉంది. సో ఆ సమయంలో ఇక్కడ ఫోటోలో కనిపించిన వ్యక్తి ఆయన భర్త, రెడ్ టీషర్ట్లో ఉన్న వ్యక్తి భర్త అండ్ అత్త. అటు భర్త అత్త ఇద్దరు కలిసి నీ కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డకి తండ్రి ఎవరు, నాకు DNA టెస్ట్ చేయించి నిరూపించు, నాకు అనుమానంగా ఉందని చెప్పి పదే పదే మానసికంగా వేరించి ఇటువంటి భాష ఇటువంటి మాటలు మాట్లాడడంతో సుస్మిత బలమరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి బలమరణానికి పాల్పడింది. అయితే ఇప్పుడు సుస్మిత తల్లిదండ్రులు పూర్తిగా అత్తింటి వారి వేధింపులు అత్త అండ్ భర్త చేయడం మూలంగానే చనిపోయాడని చెప్పి వారిని ఎలాగైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఏం జరిగింది సుస్మిత ఈ నిర్వాకానికి, అంటే వాళ్ళు అనుమానించడానికి కానీ తను అఘాయిత్యానికి పాల్పడడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు భర్త అండ్ అత్త ఇంతలా అనుమానించాల్సి వచ్చింది? ఖచ్చితంగా మనది మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలం గడిపెద్దాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. 5 నెలల గర్భిణి సుస్మిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. 1.5 సంవత్సరం క్రితం తమ కూతురి అభిలాష్ తో పెళ్లి చేశామని, చాలా రోజులుగా తమ కూతురిని అనుమానాలతో అభిలాష్ వేధిస్తున్నాడని చెప్పి అత్త కూడా అతనికి తోడు కావడంతో తమ కూతురిని ఎన్నో బాధలు భరించిందని, 5 నెలల గర్భవతిని చూడకుండా DNA టెస్ట్ కోసం కూతుర్ని నిత్యం వేధించేవాడని చెప్పి తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని భర్త అభిలాష్ వేధింపులకు గురి చేసి హత్య చేసి అనంతరం ఉరేసుకున్నట్లు ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించారని చెప్పి మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితుడు అభిలాష్ తో పాటు బాధ్యులైన కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. తమకు అభిలాష్ వల్ల ప్రాణహాని ఉందని కూడా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేస్తున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై ప్రతి ఒక్కరు కూడా చాలా అంతర్గతంగా క్షోభకు గురవుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క అభిలాష్ వల్లే ఈ వేధింపులకు గురవాలని మా కూతురు సుస్మిత చనిపోయని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మనోజ్, రైట్, ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? సుస్మిత తల్లిదండ్రులు ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు? చివరిగా సుస్మిత ఇటువంటి విషయాలు అంటే DNA టెస్ట్ కూడా చేయించుకోమని భర్త అడిగాడంటే చిన్న విషయం ఏం కాదు. ఎవరు పెడితే వాళ్ళు DNA టెస్ట్ చేసుకోవడానికి వీలుండరు. తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డపై అనుమానం మూలంగానే ఈ రకంగా మాట్లాడుకొచ్చాడు భర్త. అయితే ఈ విషయాన్ని తను అనుభవిస్తున్నటువంటి బాధని, ఈ యొక్క మానసిక వేదనని ఎక్కడైనా పంచుకుందా? తను ఎక్కడైనా లేఖ రూపంలో రాసుకొచ్చిందా? తల్లిదండ్రులకు చెప్పడం లాంటిది ఏమైనా జరిగిందా? ఖచ్చితంగా మనం ఇప్పటికే ఇటువంటి సంఘటన చూస్తుంటే సుస్మిత మాత్రం అంతర్గతంగా ఈ యొక్క సుస్మిత క్షోభకు గురైందని చెప్పచ్చు. ఎందుకంటే ఏ బిడ్డ అయినా ఖచ్చితంగా నా బిడ్డ అని చెప్పి చెప్పుకోవాల్సిన సుస్మిత ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటా అని చెప్పి నేను కలలో కూడా అనుకోలేని చెప్పి తల్లిదండ్రులతో పదే సార్లు కూడా చెప్పుకుంటూ ముందుకెళ్లిన పరిస్థితి ఉంది. ఈ సంఘటన చూస్తుంటే DNA పరీక్షలు చేయాలని చెప్పి ఈ యొక్క అభిలాష అనడంతో అంతర్గతంగా క్షోభకు గురైనటువంటి సుస్మిత ఇటువంటి సంఘటన చూస్తుంటే చాలా దరిద్రంగా చెప్పుకోవచ్చు. ఏ ఒక్క ఆడ మహిళకు కూడా ఇటువంటి సంఘటన రాదు అని చెప్పి ప్రధానంగా తల్లిదండ్రులతో చాలా సార్లు మొరపెట్టుకున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ మెదక్ జిల్లాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం ప్రతి ఒక్కరు కూడా ముక్కులో వేదేసుకున్న పరిస్థితి ఉంది. ఇటువంటి సంఘటన ఎవరికి కూడా రావద్దు అని చెప్పి ప్రధానంగా కోరుకుంటున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ మహేష్.